హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము 10R మొబైల్ని అన్బాక్సింగ్ చేసి కంప్లీట్గా రివ్యూ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇది మనకు 5000 సెగ్మెంట్లో ఒక మంచి బడ్జెట్ ఫోన్ అవుతుంది. అండ్ దీని గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇటువంటి మొబైల్స్ వీడియోస్ అండ్ అన్బాక్సింగ్స్ అండ్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న 10R మన దగ్గరకు వచ్చేసింది. ఇది మనకు 2 వేరియంట్స్లో ఉంది. ఒకటి 2GB ర్యామ్ అండ్ ఇంకా 16GB ఇన్బిల్ట్. దీని కాస్ట్ వచ్చేసరికి మనకు 4999. అండ్ ఇంకొకటి 3GB ర్యామ్ అండ్ ఇంకా 32GB ఇన్బిల్ట్. దీని కాస్ట్ వచ్చేసరికి మనకు 5999. సో మనకు బాక్స్ ఇది కవరింగ్ ఓపెన్ చేయగానే మనకు ఇన్వాయిస్ ఉంది లోపల. అండ్ ఇక్కడ మనకు బాక్స్ మీద కూడా 10R అని బ్రాండింగ్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం మీద చూసుకుంటే కూడా మనకు 10R బ్రాండింగ్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా మనకు బ్రాండింగ్ ఉంది. సో మనకు ఓవరాల్గా బాక్స్ సైడ్స్లో అన్నిట్లో కూడా మనకు 10R బ్రాండింగ్ ఇచ్చారు వీళ్ళు. సో మనకు ఇక్కడ చూసుకుంటే దీని డీటెయిల్స్ ఉన్నాయి, IMEI నంబర్ అండ్ ఇంకా మోడల్ నెంబర్. సో ఇక్కడ కూడా మనకు అవే ఉన్నాయి. సో మనకు స్పెసిఫికేషన్స్ అయితే ఏమి ఇవ్వలేదు బాక్స్ బ్యాక్ సైడ్ కూడా. సో మనకి ఇక్కడ మీద ఒక సీల్ ఉంది, మనం ఈ సీల్ని ఓపెన్ చేద్దాం. అండ్ అదేవిధంగా మనకి కింద కూడా ఒక సీల్ ఉంది. సో ఆ సీల్ని కూడా మనం ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ టైం మనకు డివైస్ ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు కవర్ ర్యాపింగ్లో. సో మనకు డివైస్ అయితే బాగానే ఉంది. సో ఇది మనకు ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. సో ఫస్ట్ అయితే మన డివైస్ని పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకా కంటెంట్ ఏముందో చూద్దాము. ఫస్ట్ టైం మనకు యూజర్ మాన్యువల్ ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను యూజర్ మాన్యువల్ పక్కన పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది. ఇంకా చూసుకుంటే మనకు కింద పవర్ బ్రిక్ ఉంది. అండ్ అదేవిధంగా డాటా కేబుల్ కూడా ఉంది. సో మనకు బాక్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది మనకు వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. అండ్ USB కేబుల్ చూసుకుంటే మనకి ఇది USB కేబుల్, Type-C అయితే కాదు. ఇక్కడ మీరు చూడవచ్చు క్వాలిటీ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు పవర్ బ్రిక్ చూసుకుంటే ఇది 5 volts 1 amp అడాప్టర్ ఇది. సో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. అండ్ ఇక్కడ బాక్స్లో ఓవరాల్ కంటెంట్ చూసుకుంటే మనకు పవర్ బ్రిక్, డాటా కేబుల్, సిమ్ కార్డ్ ఎజెక్టర్ అండ్ ఇంకా మనకు యూజర్ మాన్యువల్ వస్తుంది. సో ఇక్కడ మనము మొబైల్ విషయానికి వచ్చినట్లయితే మనం బ్యాక్ సైడ్ మనకు IMEI నెంబర్ అదంతా ఉంది. సో తీసేద్దాం. సో మనం ఇప్పుడు ఒకసారి బూట్ చేద్దాం మొబైల్ని. సో 10R అని వచ్చింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని. సో మనము బూట్ అయ్యేలోపు ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు 5.2 inch HD డిస్ప్లే వస్తుంది, 720x1280 పిక్సెల్స్ రెజల్యూషన్తో. సో మనకు కింద చూసుకుంటే నావిగేషన్ కీస్ మనకు ఆన్ స్క్రీన్లోనే ఉన్నాయి. సో బయట అయితే లేవు. కింద మనకు ప్లేస్మెంట్ ఉంది, అక్కడ మనకు నావిగేషన్ కీస్ ఇస్తే బాగుండు. మీద మనం చూసుకుంటే మనకు కెమెరా ఉంది, ఇయర్ పీస్ ఉంది అండ్ అదేవిధంగా LED నోటిఫికేషన్ లైట్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు కింద స్పీకర్ ఉంది అండ్ అదేవిధంగా 10R బ్రాండింగ్ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది అండ్ కెమెరా ఉంది, 13 MP కెమెరా అండ్ ఇంకా ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఫ్రెండ్స్, మనం మీద చూసుకున్నట్లయితే మనకు 3.5mm జాక్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ మనం కింద చూసుకుంటే మనకు USB పిన్ ఉంది అండ్ అదేవిధంగా మనకు ప్రైమరీ మైక్ ఉంది. సో మనం ఇప్పుడు రైట్ సైడ్లో చూసుకుంటే మనకు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా పవర్ బటన్ ఉంది. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు సిమ్ కార్డ్ ట్రే ఉంది. ఇది హైబ్రిడ్ స్లాట్. సో మనం 2 సిమ్ కార్డ్స్ అండ్ ఇంకా మెమరీ కార్డ్ 3 కూడా ఒకటేసారి వేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం దీన్ని సెటప్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ. సో అప్పట్లో మనం దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇది 2GB ర్యామ్ అండ్ ఇంకా 3GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. దీంట్లో మనకు ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 425 వస్తుంది అండ్ ఇంకా GPU మనకు Adreno 308 GPU వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెటప్ అనేది అయిపోయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మనకి యూజర్ ఇంటర్ఫేస్. ఒకసారి మనం స్పెక్స్ అంతా కూడా చూద్దాం సెట్టింగ్స్లోకి వెళ్ళి. సో మనం ఇక్కడ అబౌట్ డివైస్లోకి వెళ్దాం. సో అబౌట్ డివైస్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 7.1.2 ఉంది. సో నోగట్ మీద రన్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది ప్యూర్ ఆండ్రాయిడ్ ఇది. అండ్ ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ కూడా మనకు సెక్యూరిటీ ప్యాచ్ 1 October ఉంది. ఇక్కడ మనం స్టేటస్ ఇదంతా చూసుకున్నట్లయితే మనకు సిమ్ స్టేటస్, బ్యాటరీ లెవెల్, IMEI నెంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకు ఒకసారి స్టోరేజ్ ఎంత ఉందో చూద్దాము అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇక్కడ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ మనం స్టోరేజ్లోకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మెమరీ అని ఉంది. సో ర్యామ్ చూసుకుంటే మనకు 2GBలో 1.1 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇంకా మనము స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 5.93 GB యూజ్ చేసాము.
సో 14 జీబీలో. సో అంటే దగ్గర మనకు 8 జీబీ దాకా 8 to 9 జీబీ దాకా మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా మనం ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే మనకు దీంట్లో 3500 mAh బ్యాటరీ వస్తుంది. సో ఇంకా దీన్ని ఎంత బ్యాకప్ ఇస్తుందో అంతా కూడా నేను చెక్ చేయలేదు, ఫుల్ రివ్యూలో నేను చెప్తాను సో దాని గురించి. సో ఫ్రెండ్స్ ఇదైతే మనకు ప్యూర్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది, ఎటువంటి యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉండదు. సో మనకు క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని అమెజాన్ యాప్స్ అయితే ఉన్నాయి దీంట్లో, బ్లోట్వేర్ యాప్స్ అని చెప్పలేము, బట్ అమెజాన్ ఫోన్ కాబట్టి మనకు కొన్ని అమెజాన్ యాప్స్ అయితే ఉన్నాయి, అమెజాన్ పవర్డ్ ఫోన్ ఇది. సో మనం ఇక్కడ చూసుకుంటే వాటిని అన్ఇన్స్టాల్ చేయడానికి అయితే రావట్లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో అమెజాన్ గురించి యాప్స్ సో ఈ విధంగా ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ అయితే నాకు చాలా నచ్చింది, క్లీన్గా ఉంటుంది. సో మనకు ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది కాబట్టి. అండ్ మనం మీద చూసుకుంటే కూడా మనకు నోటిఫికేషన్ మరి ఇవన్నీ చూడవచ్చు సేమ్ ఉంటాయి. అండ్ ఒకసారి మనం ఇప్పుడు కాల్ డైలర్ చూసుకుంటే కూడా మనకు సేమ్ సిమిలర్ ఉంది. ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇప్పుడు కెమెరా క్వాలిటీ చెక్ చేద్దాము. సో పర్మిషన్స్ ఇచ్చేసేయండి. సో ఇవన్నీ ఫీచర్స్ చూపిస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. మీద మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రంట్ ఫ్లిప్, బ్రైట్నెస్ అండ్ ఇంకా ఫ్లాష్ లైట్ అదంతా కూడా. సో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇదంతా ఉంటుంది. సో నేను సెట్టింగ్స్ గురించి నెక్స్ట్ కంప్లీట్ కెమెరా రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క ఆప్షన్ గురించి. సో ఇప్పుడు కెమెరా నేను ఓన్లీ కొన్ని శాంపుల్స్ చూపిస్తాను. సో నేను నెక్స్ట్ వీడియోలో రెడ్మీ 5A అండ్ ఇంకా 10R రెండిటి కెమెరా కంపారిజన్స్ కూడా చేస్తాను. ఇప్పుడైతే మీరు కొన్ని శాంపుల్స్ చూడండి. మనకు దీంట్లో కెమెరా అయితే బాగానే ఉంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ అండ్ ఇంకా బ్యాక్ కెమెరా మనకు 13 మెగాపిక్సెల్ ఉంది. సో ఓవరాల్ అయితే కెమెరా కూడా మనకు దీంట్లో బాగానే ఉంది. ఫ్రెండ్స్ మనం దీంట్లో సెన్సార్ చూసుకున్నట్లయితే మనకు యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్, కంపాస్ అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అండ్ మన దీంట్లో కాల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి మనకు దీంట్లో రేడియో కూడా ఉంది. సో మన ఇన్బుల్ట్గా సో రేడియో కూడా మనం దీంట్లో వినవచ్చు. సో ఫ్రెండ్స్ మనకు దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అక్యురసీ చూసుకున్నట్లయితే మనకు అంత పర్ఫెక్ట్ అండ్ అంత అక్యురేట్ అయితే లేదు, బట్ మనకు 5000 సెగ్మెంట్లో అయితే మనకు పర్ఫార్మెన్స్ అనేది బెస్టే ఉంది. సో మరీ వరస్ట్ లేదు, మరీ సూపర్ లేదు, సో మీడియం ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మొబైల్ 5000 సెగ్మెంట్లో సూపర్ అని చెప్పుకోవచ్చు. నేను 1 డే యూజ్ చేశాను. సో నా 1 డే ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మనకు క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంది. 5.2 ఇంచ్ ఉంది, మరీ చిన్న కాకుండా మరీ పెద్ద కాకుండా బాగుంది. సో మనకు వెయిట్ కూడా అంత ఎక్కువ ఏం లేదు డివైస్. సో చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఫ్రెండ్స్ నేను నా కంప్లీట్ రివ్యూలో ఇంకా క్లియర్గా మీకు దీని గురించి కంప్లీట్గా చెప్తాను. సో అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉండవు కింద కమెంట్స్లో అడగండి, దీని గురించి నేను కంప్లీట్ రివ్యూలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను దీన్ని 10R అండ్ ఇంకా రెడ్మీ 5A కెమెరా కంపారిజన్ అండ్ ఇంకా ఫుల్ కంపారిజన్ వీడియోస్ కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంప్రూవ్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్లో అడగడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.